దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హెచ్చిస్తాడు అని అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ఘనపరుస్తాడు అని అంటే, దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు ఒక స్థానాన్ని, ఒక స్థాయిని ఇస్తాడు, ఎప్పుడు ఒక పలుకుబడిని ఇస్తాడో తెలుసా? వారిలో యథార్థత కనబడినప్పుడు. నేను అంటాను, మనిషిగా ఒకవేళ నేనే అనుకుందాం, ఓ సేవకునిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను, మీ అందరికీ నేను పోస్ట్ ఇవ్వాలనుకుంటాను. కానీ దేవుడు అలా చూడడు. నేనేమో అందరు ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటాను, కానీ దేవుడు యథార్థవంతులు ఎక్కడున్నారా అని వెతుకుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్నులు ఏం చేస్తున్నాయంట? వెతికి గుడారములో అనగా దేవుని ఇంటిలో, దేవుని మందిరములో అతిథిగా ఉండుటకు ఆయన నియమిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని నియమిస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి డ్యూటీ ఎవడు, ఎవరికి పడితే వాళ్ళకి ఆ స్థానము ఎవడు, ఎవరిని పడితే వాళ్ళని వేదిక మీదకి దేవుడు తీసుకొని రాడు. ఎవరిని తీసుకొస్తాడు? యథార్థవంతులను తీసుకొని వస్తాడు. ఆమెన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా.